కొన్నా నా చెల్లె మొగమైన పులి కడుపున పులి పుడుతుందని కొంచెం పిల్లి పుడుక పుట్టిన నాయనా కొడుతనన్ను కొట్టాల తిరిగినన్ను తిట్టే పోయి వాళ్ళకు బుద్ధి చెప్పాలన్న మాట నీ నోటికి రాలేదు నేను నాకంటే బలసారి అవుతాం అనుకున్నా కానీ కొడక నువ్వు బలం తక్కువ పుట్టుక ఉడితివా వాళ్ళ మీద బిడ్డని ఆ కొడుకుని చేసినప్పుడు రాజే వసంతమా రాజురమ్మ ఎవరి విద్య ఎవరి కొడుకు అందుకే అంటారు పట్టి ఇడిసిన దానికంటే ప్రాణం విడిసింది గిరించిన దానికంటే ఎల్లి ఎక్కిరించింది మీరు నంజై 4 ఏళ్ళు బతికింది గిరి అన్నారు కానీ పంజై 10 ఏళ్ళు ఎందుకు బతికారు అయిన సాయిత 6 నెలలు చేసి సత్తింది కాని సాయిత కొన్నాళ్ళు చేసేందుకు 66 రాజ్యాలు 76 దేశాలు అన్న నా పేరు చెప్పుదే చదువువంతులు చక్కనోడు వసంతరాజన్న పేరు ఉన్నది అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చిన మాట నేను ఎట్ట తప్పనని కాళ్ళ మీద అడ్డ బిడ్డను కొడుకును కాలదాన్ని అమ్మ కడప బయట రాదు కాలు పెడతానున్నదే ఎవరికి దగ్గర బల్లి పడుకుంటుంది ఒళ్ళు మిక్కిరే తండ్రి తెలుసుకున్నాడు పోతాన బామ కొడక బిడ్డన్నాడు పొయ్యన్నరన్న మాట రాలే అవ్వా ఆ భర్త ఎప్పుడైతే పోతానా అని కడప దాటిండో అనుకున్నదా అయ్యో నా భర్త పోయిన కాడ శరణపల్లంటే 7 అన్నదమ్ములు అట నా భర్త ఒక్కడే అతమే జరుగును శుభమే జరుగును నటాంకనం జరిగితే నా భార్య పాల్పడ చూసినా నా కాళ్ళ మీద పడ్డది కాళ్ళల్లో కట్టబెట్టినట్టు పెరిగి మందు నూరి పోస్తుంది అనుకుంటాడు అయ్యా ఆడ ఉండు వాళ్ళని పోయే భర్త ఆ భర్త పట్టుకునే కడగం తీసుకొని వచ్చి అయ్యా నానా నువ్వు పోదనవు గాని ఈ కడగం తీసుకోవాలని ఒక్క మాట వసంతరాజు సౌర్యమానో ఏదోరా ఒకసారి కల్లా చూడలే తమ్ముడై చెప్పి తెలుసుకున్నాడు